ఓకే అండి, ఈ వీడియోలో మనము సామెతలు అనేటువంటి టాపిక్ను చూస్తాము. సామెతలు, రైట్. ఈ సామెతలు అనేటువంటి టాపిక్ చూసినట్లయితే ఆర్వీఎస్ సుందరం గారు జానపద సాహిత్యాన్ని 4 భాగాలుగా విభజించాడు. ఒకటి గద్యాఖ్యానాలు, 2 జానపద కవిత్వము, 3 సామెతలు, 4 పొడుపు కథలు. గద్యాఖ్యానాలు, జానపద కవిత్వము, సామెతలు, పొడుపు కథలు. ఈ 4ట్లో గద్యాఖ్యానాలు కంప్లీట్ అయిపోయింది, జానపద కవిత్వం అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము సామెతల గురించి, పొడుపు కథల గురించి తెలుసుకుంటాం. ఓకే, మరి ఇప్పుడు సామెతలు అని అంటే సామెత అనేటువంటి పదము, సామెత అనేటువంటి పదం సామ్యత అనేటువంటి పదము నుంచి ఉద్భవించింది. సామెత అనేటువంటి పదము సామ్యత అనేటువంటి పదము నుంచి ఉద్భవించింది. ఓకే, ఈ సామ్యత అనేటువంటి పదము క్రీస్తు శకము 15వ శతాబ్దానికి చెందినటువంటి, క్రీస్తు శకము 15వ శతాబ్దాని కాలానికి సంబంధించినటువంటి వరాహ పురాణము, నందిమల్లయ్య గంటసింగన్నలు తెలుగులోకి అనువాదం చేసినటువంటి వరాహ పురాణములో ఈ సామ్యత అనేటువంటి పదము కనపడ్డది. ఈ సామ్యత అనేటువంటి పదము ఈ వరాహ పురాణంలో మొట్టమొదటిసారిగా ప్రయోగింపబడింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గ్రీకు సామెతలను సేకరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే అరిస్టాటిల్. గ్రీకు సామెతలను సేకరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే అరిస్టాటిల్. మరి ఈ సామెత యొక్క నిర్వచనం ఏంటి చూసినట్లయితే అనుభవయుక్తం అంటే అనుభవంతో కూడుకొని ఉంటుంది సామెత. ఉపదేశాత్మకత అంటే ఒక మెసేజ్ని ఇస్తుంది. నెక్స్ట్ నీతి బోధాత్మకత. అనుభవయుక్తము, ఉపదేశాత్మకత, నీతి బోధాత్మకత, సూత్రబద్ధంగా ఉండి సంక్షిప్త వాక్య రూపంలో ఉండేటువంటి లోకుల చమత్కార ఉక్తియే ఏంటిది అని అంటే సామెత. ఏదైనా ఒక అనుభవ రూపంలో రావాలి, నీతిని బోధించాలి, మెసేజ్ ఇవ్వాలి. ఈ మూడిటితో కూడుకున్నటువంటి, మరి ఈ 3 ఎట్లా ఉండాలి? సూత్రబద్ధంగా ఉండాలి, ఒక ఫార్ములా ప్రకారం ఉండాలి. సూత్రబద్ధంగా ఉండి సంక్షిప్త వాక్య రూపంలో ఉండేటువంటి లోకుల చమత్కార ఉక్తియే ఏమవుతుంది అంటే సామెత. లోకుల చమత్కార ఉక్తియే ఏమవుతుంది అంటే సామెత. ఒక అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పేటువంటి సారభూతమైనటువంటి వాక్యమే సామెత. ఒక అప్రియమైనటువంటి, ప్రియం కానటువంటి సత్యాన్ని చెప్పేటువంటి సారభూతమైనటువంటి వాక్యమే సామెత. సత్యాన్ని చెప్పడం మాత్రము అసంపూర్ణమే కానీ అది అతిశయోక్తిగా ఉంటుంది, మరి అలంకారికంగా చెప్పబడుతుంది. అతిశయోక్తిగా, అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. మళ్ళీ అలంకారికంగా కూడా ఉంటుంది, అతిశయోక్తిగా ఉంటుంది, అలంకారికంగా ఉంటుంది. అదే సామెత. ఇంతకుముందే చెప్పాను, ఈ సామెత అనేటువంటి పదము సామ్యత అనేటువంటి పదము నుంచి ఉద్భవించింది. మరి ఇక్కడ సామ్యత అనేటువంటి పదము సామ్యత అనేటువంటి పదము నుంచి ఉద్భవించింది. సామ్యత అని అంటే పోలిక అని అర్థము. సామెత అని అంటే పోలిక అని అర్థం. ఓకే, మరి ఇక్కడ మరొకసారి నిర్వచనం చెప్తాను. అనుభవయుక్తము, ఉపదేశాత్మకత, నీతి బోధాత్మకత, సూత్రబద్ధంగా ఉండి సంక్షిప్త రూపంలో ఉండేటువంటి లోకుల చమత్కార యుక్తియే సామెత. ఏదైనా ఒక అనుభవ రూపంలో ఉండాలి. ఉదాహరణ పట్టి పంగనామాలు పెడితే గోడసాడికి పోయి కూర్చున్నాడట. ఏంది? ఇందులో ఏమైనా అనుభవం ఉన్నదా? మెసేజ్ ఉన్నదా? ఉన్నది. పట్టి పంగనామాలు పెడితే పోయి గోడసాడి కూర్చున్నాడంట. మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట.
6 నెలల సాము చేసి మూలకున్న ముసల్దాన్ని కొట్టాడట. ఏదైనా ఒక అనుభవపూర్వకంగా ఒక మెసేజ్ రూపంలో ఒక నీతిని బోధించే విధంగా, మళ్ళీ అది కూడా ఎట్లుండాలి, సంక్షిప్త వాక్య రూపంలో ఉండాలి, షార్ట్కట్లో షార్ట్కట్ సెంటెన్స్లో ఉండాలి. అది ఏమవుతుందనంటే సామెత అవుతుంది. మరి ఈ సామెతకు పర్యాయ పదాలు ఏమైనా ఉన్నాయా? పర్యాయ పదాలు, సామెతలకు పర్యాయ పదాలు నానుడులు, జనశ్రుతులు. అంటే జనశ్రుతులు అంటే జనాల్లో పలికేటువంటి, జనాలలో వినబడేటువంటి వాక్యాలు. శుద్ధులు, అదేవిధంగా శాస్త్రాలు, మాటలు. నానుడులు, జనశ్రుతులు, శుద్ధులు, శాస్త్రాలు, మాటలు. అదేవిధంగా సాటువులు అని కూడా అంటారు. ఈ సాటువులు అనేటువంటివి ఏ జిల్లాలో ఎక్కువగా కనపడతాయి అంటే మనకు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కనపడతాయి. నానుడులు, జనశ్రుతులు, శుద్ధులు, శాస్త్రాలు, మాటలు, సాటువులు, ఇవి ఈ సామెతల యొక్క పర్యాయ పదాలు. మరి సామెతలకు వివిధ భాషలలో ఏం పేర్లు ఉన్నాయి? సామెతలకు వివిధ భాషలలో పేర్లు. సామెతలకు వివిధ భాషలలో పేర్లు. రైట్, సామెతలకు వివిధ భాషలలో పేర్లు. మొట్టమొదటగా సంస్కృతంలో సామెతలకు ఏమేం పేర్లు ఉన్నాయి? లోకోక్తి, సూక్తి, సుభాషితము. సంస్కృతంలో లోకోక్తి, సూక్తి, సుభాషితము. ఆంగ్లంలో సామెతలకు ప్రోవర్బ్ అని పేరు. ఆంగ్లంలో సామెతలకు ప్రోవర్బ్స్ అని పేరు. అరబ్బీలో మతేతా అని పేరు. మతేతా. సంస్కృతంలోనేమో లోకోక్తి, సూక్తి, సుభాషితము. ఆంగ్లంలోనేమో ప్రోవర్బు, అరబ్బీలోనేమో మతేత, మలయాళంలోనేమో పలం చొల్లి. ఓకే, చాలా నీట్గా రాసుకోవచ్చు అండి క్లాస్ చెప్పేటప్పుడు. అందుకనే అందరూ నోట్స్ మంచిగా నీట్గా రాసుకోవాలనే ఉద్దేశంతో చక్కగా ఒక్కొక్క పదాన్ని నేను వివరించుకుంటూ వెళ్తున్నానండి. ప్రత్యక్షంగా మీరు క్లాసు విన్నటువంటి అనుభూతిని ఇక్కడ మీకు కల్పిస్తున్నాను. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, సంస్కృతంలోనేమో లోకోక్తి, సూక్తి, సుభాషితము. ఆంగ్లంలోనేమో ప్రోవర్బు, అరబ్బీలోనేమో మతేత, మలయాళంలోనేమో పలం చొల్లి. అదేవిధంగా హిందీలో కహావత్. తమిళంలో పలమొల్లి. కన్నడంలో గాదే. అదేవిధంగా నానుడి సామెతే. ఓకే, ఇవి సామెతలకు వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్లు. సంస్కృతంలో లోకోక్తి, సూక్తి, సుభాషితము. ఆంగ్లంలోనేమో ప్రోవర్బు, అరబ్బీలోనేమో మతేత, మలయాళంలోనేమో పలం చొల్లి, హిందీలోనేమో కహావతు, తమిళంలోనేమో పలమొల్లి, కన్నడంలోనేమో గాదే, నానుడి, అదేవిధంగా సామెతే. మరి ఇక్కడ ఈ సామెతలను భేదాలతో పోల్చుతారు కన్నడికులు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎట్లా అడుగుతున్నాడంటే ఒకవైపు భాష ఇచ్చి ఇంకొక వైపు పేర్లు ఇచ్చి జతపరచమని అంటున్నాడు. కాబట్టి వీటిని మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఓకే, నెక్స్ట్ సామెతల యొక్క లక్షణాలు. అనుభవయుక్తము, నీతిబోధాత్మకము, ఉపదేశాత్మకత. అనుభవయుక్తము, నీతిబోధాత్మకత, ఉపదేశాత్మకత, సూత్రబద్ధంగా ఉండి సంక్షిప్త రూపంలో ఉండేటువంటి లోకుల చమత్కార ఉక్తియే ఏంటి? సామెత. ఏ విషయమైనా అనుభవంతో వస్తూనే అది సామెత. ఒక ఫార్ములా రూపంలో ఉండాలి. ఫార్ములా రూపంలో ఉంటేనే అది సామెత.
నీతిబద్ధంగా ఉండాలి, నీతిని బోధించేటువంటి విధంగా ఉండాలి, సూత్రబద్ధంగా ఉండాలి, ఉపదేశాత్మకత ఉండాలి, మెసేజ్ అనేటువంటి ఇవ్వాలి. మరి అటువంటి సామెతల యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి సంక్షిప్తత. మెయిన్ చిన్నగా ఉండాలి, ఒక చాటభారతంలాగా పెద్దగా ఉండొద్దు. నెక్స్ట్ వాక్య రూపంలో ఉండాలి, ఒక వాక్య రూపంలోనే ఉండాలి, 4-5 వాక్యాలు ఉండడానికి అవకాశం లేదు. అంటే కొన్ని సందర్భాల్లో ఉంటాయి, వాక్య రూపంలో ఉండాలి. సంక్షిప్తత, అదేవిధంగా వాక్య రూపంలో ఉండడము, అనుభవయుక్తము. ఆల్రెడీ మొట్టమొదటిగా నిర్వచనం చెప్పేటప్పుడు చెప్పాము, అనుభవయుక్తము. నెక్స్ట్ నీతి బోధాత్మకత, అదేవిధంగా ఉపదేశాత్మకత, అనుభవయుక్తము, నీతి బోధాత్మకత, ఉపదేశాత్మకత. అదేవిధంగా సూత్రబద్ధము, ఒక ఫార్ములా ప్రకారం ఉండాలి, సూత్రబద్ధము. సార్వజనీనత, అందరూ ఆమోదించే విధంగా ఉండాలి, అందరూ ఆమోదించేటువంటి విధంగా ఉండాలి. అదేవిధంగా వ్యంగ్యార్థానికి ప్రాధాన్యం వహించాలి, వ్యంగ్యార్థానికి ప్రాధాన్యము. రైట్. సంక్షిప్తత, వాక్య రూపంలో ఉండడము, అనుభవయుక్తము, నీతిబోధాత్మకత, ఉపదేశాత్మకత, సూత్రబద్ధము, సార్వజనీనత, వ్యంగ్యార్థానికి ప్రాధాన్యము. చూడండి, సంక్షిప్తత అంటే షార్ట్కట్లో ఉండాలి, ఒక వాక్య రూపంలో మాత్రమే ఉండాలి, ఒక సెంటెన్స్ అంతే, 4-5 సెంటెన్స్ ఉండడానికి అవకాశం లేదు. అనుభవయుక్తం, అనుభవ రూపంలో ఉండాలి, అనుభవయుక్తంగా చెప్పబడి ఉండాలి. నీతిబోధాత్మకత, నీతిని బోధించాలి. ఉపదేశాత్మకత అంటే ఒక మెసేజ్ అనేటువంటిది ఇవ్వాలి. సూత్రబద్ధం, ఒక ఫార్ములా ప్రకారం ఉండాలి. సార్వజనీనత, అందరూ ఆమోదించదగిన విధంగా ఉంటుంది. అదేవిధంగా వ్యంగ్యార్థము అంటే డబల్ మీనింగ్కు ప్రాధాన్యం అనేటువంటిది ఉండాలి. ఇవి సామెతల యొక్క లక్షణాలు. బిట్ ఎట్లా పడుతుంది అంటే, ఈ కింది వాటిలో సామెతల లక్షణం కానిది ఏది, ఈ కింది వాటిలో సామెతల యొక్క లక్షణాన్ని గుర్తించండి అని అంటాడు. అప్పుడు ఈ లక్షణాలను అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సామెతల యొక్క రకాలు. సామెతలు రకాలు. ఈ సామెతలు రకాల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి సూత్రపు సామెతలు. ఇక్కడ ఉదాహరణలు చెప్పబడుతుంటాయి. అంటే ఒక ఫార్ములా ప్రకారము, మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా ఒక ఫార్ములా ప్రకారము ఇవి ఉంటాయి. దృష్టిని చూసి దూరంగా ఉండు అనేటువంటిది ఒక సామెత. ఏడ్చేదాని ఎడమ చేతి కింద, కుట్టేదాని కుడి చేతి కింద కూర్చోవద్దు, ఇది ఒక ఫార్ములా అంతే. ఏడ్చేదాన్ని ఎడమ చేతి కింద కూర్చుంటే ఏమవుతుంది? ఏడ్చుకుంటూ అని ఏడ్చుకుంటే ఇట్లా అంటుంది. కుట్టేదాన్ని కుడి చేతి కింద కూర్చుంటే ఏమవుతుంది? కుచ్చుకుంటుంది. అర్థమవుతుందా? అంటే దుష్టుని చూసి దూరంగా ఉండు, పెద్దల మాట సద్ది మూట, ఇట్లాంటివి ఒక ఫార్ములాలు, ఒక సూత్రబద్ధంగా ఉండేటువంటి సామెతలు. కాబట్టి ఇవి సూత్రపు సామెతల కిందకి మనము కౌంట్ చేస్తాం. తర్వాత ఉన్నటువంటివి ఉపమాన రూపక సామెతలు. రైట్. ఉపమాన రూపక సామెతలు అంటే ఈ సామెతలలో అన్నట్లు అనేటువంటి పదము మనకు కనపడుతుంది. అదే ఉత్ప్రేక్షలాగా. ఏమొక్కంటే కాలం కన్నట్లు. చూడండి, ఉపమాన రూపక సామెతలలో ఏమొక్కంటే మన పెద్దలు అంటారు, ఏమొక్క అంటే కాలువంక అన్నట్లు, కాలు వంక అన్నట్లు. ఏమి వంక అంటే కాలు వంక అన్నట్లు. ఆడలేక అంగనం వంకర అన్నట్లు. ఆడలేక అంగనం వంకర అన్నట్లు. మధ్యలో మొత్తం వంకర పోయిందని అన్నట్టు. బాగా సౌండే వస్తలేదు, ఆ సౌండ్ రాదు, నేనే ఆడాలి అన్నట్టుగా అన్నమాట. మధ్యలో అన్నట్టు అంగనం అంటే. ఇవి అన్నట్లు అనేటువంటి పదం అనేటువంటిది ఉంటుంది ఉపమాన రూపక సామెతలలో. ఓకే, ఇవి ఉపమాన రూపక సామెతలు. రైట్. నెక్స్ట్ నీతి బోధక సామెతలలో నీతిని బోధిస్తాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదట. ఇది ఒక నీతి. అంటే వాడు కారు కొనడాన్ని మనం కారు కొనడం, వాడు ఇల్లు కొనడాన్ని మనం ఇల్లు కొనడం. ఇట్లా
ఒకరిని చూసి ఒకటి పోలిక అనేటువంటిది, ఒక నీతి అనేటువంటిది చెప్పేటువంటి సామెతలు అన్నట్టు. తర్వాత హాస్యపు సామెతలు. హాస్యపు సామెతల విషయానికి వచ్చినట్లయితే హాస్యపు సామెతలు నవ్వు పుట్టించేటువంటి సామెతలు అన్నట. 6 నెలలు సాము చేసి మూలకున్న ముసల్లాన్ని కొట్టాడట. 6 నెలలు కర్రసాము చేసిండు, మంచి జుము చేసిండు. ఇవన్నీ వేసేసి ఎవరిని కొట్టాలో తెలియక మూలకు ఒక ముసల్ది ఉంటే దాన్ని కొట్టిండంట. ఆ గెక్కువన్నది. ఓకే, నెక్స్ట్ వ్యవసాయ సంబంధపు సామెతలు. వ్యవసాయ సంబంధపు సామెతలు ఏం సార్ వ్యవసాయ సంబంధపు సామెతలు అంటే? స్వాతివాన ముత్యపు వాన, అశ్విని కురిస్తే అంతా నష్టం. ఇవి వ్యవసాయానికి సంబంధించినటువంటి సామెతలుగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా సామెతలలో రకాలైనటువంటివి ఉంటాయి. తర్వాత శబ్దాలంకార సామెతలు. శబ్దాలంకార సామెతల విషయానికి వచ్చినట్లయితే అన్ని దానాల కంటే నిదానము ప్రధానం. అన్ని దానాల కంటే నిదానమే ప్రధానం. అన్ని దానాల కంటే నిదానమే ప్రధానం అంటే ఇక్కడ దానము, ఇక్కడ దానం. ఈ దానం యొక్క అర్థము, ఈ దానం యొక్క అర్థము, ఇది యమకాలంకారం ఉంది. సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు ఒకటే. సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు ఒకటే. ఆమెత అంటే విందు భోజనం. సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు ఒకటే. ఒకసారి అడిగాడు, సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు ఒకటే అనేటువంటిది ఆమెత అంటే ఏందని అన్నాడు. ఇక్కడ సామెత, ఆమెత, ఇక్కడ మెత, ఇక్కడ కూడా యమకాలంకారం. అంటే ఇది శబ్దాలంకారాలతో కూడుకున్నటువంటి సామెతలు మనకు కనపడతాయి. నెక్స్ట్ అర్ధాలంకార సామెతలు. ఓకే, అర్ధాలంకార సామెతల విషయానికి వచ్చినట్లయితే గనగరోగు లాంటి నడుము అని అంటాం. ఆమె నడుమును చూస్తే గనగరోగు లాగుంది అంటే ఒక పోలిక కనపడుతుంది. ఆమె తల ముగ్గుబుట్టలాగుంది, అక్కడ ఒక పోలిక. అంటే ఇట్లా పోలికను చెప్పేటువంటి సామెతలు. పోలిక అంటే ఉపమా అలంకారం కాబట్టి అది ఒక అర్ధాలంకారము. కాబట్టి ఇట్లా అర్ధాలంకార సామెతలని చెప్పుకోవచ్చు. తర్వాత పౌరాణిక సామెతలు అని అంటే పురాణాలకు సంబంధించినటువంటి సామెతలుగా మనం చెప్పుకోవచ్చు. పురాణాలకు సంబంధించిన సామెతలు. రాత్రంతా రామాయణం విని రాముడు సీతకేమవుతాడన్నదట. రాత్రి మొత్తం రామాయణం విన్న తర్వాత రాముడు సీతకు ఏమవుతాడు అన్నదట. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఇవి పురాణాలకు సంబంధించినటువంటి సామెతలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సాంఘిక ఆచార వ్యవహార సామెతలు. సాంఘిక ఆచార వ్యవహార సామెతలు అని అంటే కొన్ని ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన సామెతలు ఉంటాయి. గతికితే అతకదు అనేటువంటి సామెత ఏ సందర్భంలో వాడుతారు అని అంటే పెళ్లి చూపులకు వెళ్ళినటువంటి సమయంలో అరే ఏం తాగొద్దురా, ఏం తినొద్దురా అని అంటారు. అన్నం తినొస్తే అతకదురా అని అదొక సామెత పుట్టుకొచ్చింది, అనుభవపూర్వకంగానే వచ్చింది. అశ్వత్థ ప్రదక్షిణ చేసి కడుపు చూసుకున్నదట. అశ్వత్థ ప్రదక్షిణ చేసి కడుపు చూసుకున్నదట. కడుపు చూసుకున్నదట. అశ్వత్థ ప్రదక్షిణ చేసి కడుపు చూసుకున్నదట అని అంటే ఒక ఆమెకంట ఎంతకు పిల్లలు అయితే లేరంట, సంతానం లేకపోయేసరికి ఒక ముసలామ దగ్గరికి పోయి అడిగింది, అవ్వ నాకు ఎంతకు పిల్లలు అవుతలేరు, సంతానం అవుతలేరు, ఏం చేయాలి అని అంటే ఒక చెట్టు పేరు చెప్పింది. అశ్వత్థ అనేటువంటి చెట్టు చుట్టూ తిరిగితే రోజు ప్రదర్శనలు చేయమ్మ, ప్రదర్శనలు చేస్తే నీకు వారి పిల్లలు పుడతారు, సంతానం అవుతుంది అనే విషయాన్ని చెప్పడంతో ఆమె అశ్వత్థ ప్రదర్శన చేసింది. 3 చుట్లు తిరిగి ఏమంటే కడుపు చూసుకున్నదట. ఇది ఆచార సంప్రదాయాలకు సంబంధించినటువంటి సామెతగా చెప్పుకోవచ్చు. సాంఘిక ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి సామెతగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ప్రశ్నోత్తర రూపక సామెతలు అని అంటే ప్రశ్న ఉంటుంది, ఉత్తరం ఉంటుంది. ఉత్తరము అంటే జవాబు, ప్రశ్న అంటే ఇక్కడ క్వశ్చన్.
ప్రశ్నోత్తర రూపక సామెతలు అంటే క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. ఆ విధంగా సామెత. తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకెవడిస్తారు రా మనవడా. తాత పెళ్లి చేసుకుంటావా అనేటువంటిది క్వశ్చన్, నాకెవడిస్తారు రా మనవడా అనేది ఆన్సరు. అంటే ఇక్కడ ప్రశ్న ఉంది, ఆన్సర్ ఉంది. కాబట్టి ప్రశ్నోత్తర రూపక సామెతలు అంటారు. నెక్స్ట్ వ్యక్తిగత సామెతలు. వ్యక్తిగత సామెతలు అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సామెతలు. అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర. ఆ అనంతయ్య అనేటువంటి ఆయన మాత్ర ఇస్తే, ట్యాబ్లెట్ ఇస్తే ఇక డైరెక్ట్ వైకుంఠానికి వెళ్ళిపోతాము అనేటువంటిది. నెక్స్ట్ వైద్యపు సామెతలు. వైద్యపు సామెతలు మెడిసిన్కి సంబంధించినటువంటి సామెతలు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయడు అనేటువంటి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు, ఒకరిని చంపితే వైద్యుడు. ఇవి వైద్యపు సామెతలు. నెక్స్ట్ స్థలనామాలకు సంబంధించిన సామెతలు. స్థలనామాలకు సంబంధించిన సామెతలు. స్థలనామాలకు సంబంధించిన సామెతలు. స్థలనామాలకు సంబంధించిన సామెతలు చూసినట్లయితే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు, కాశీ పోయినోడు కాటికి పోయినట్టే, ఇట్లాంటి సామెతలు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదురా నాయన, కాశీ పోయినోడు కాటికి పోయినట్టే అని లెక్క అనేటువంటి స్థలనామాలకు సంబంధించిన సామెతలు. నెక్స్ట్ గృహజీవన సామెతలు. గృహజీవన సామెతలు. గృహజీవన సామెతలు ఒక ఇంటికి సంబంధించి గృహజీవనానికి సంబంధించినటువంటి సామెతలను గృహజీవన సామెతలు అంటారు. అత్త వచ్చిన 6 నెలలకు కోడల కంట్ల నీళ్ళు వచ్చినాయట. అత్త చచ్చిపోయింది. అత్త చచ్చిపోయినప్పుడు ఏ రోజు బాగా చచ్చింది ముసల్ది అని అన్నది. అత్త వచ్చినటువంటి 6 నెలల కంట అప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అతో అత అతో అత అని అప్పుడు ఏడుస్తే ఏం లాభం? చచ్చినప్పుడు ఏడిస్తే అన్న చూసి చూడమ్మ కోడలు బాగా ఏడుస్తుంది, అత్త అంటే ఎంత పానము అని అనుకుంటారు వచ్చిన వాళ్ళు. ఇంకా అల్లుడు అలిగితే కూతుర్ని తీసుకుపోతాడు. ఇట్లాంటివి కూడా మరి గృహజీవనానికి సంబంధించినటువంటి సామెతలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్త్రీల సామెతలు. స్త్రీల సామెతలు. ఈ స్త్రీల సామెతల గురించి వచ్చినట్టే ఇంట గెలిచి రచ్చ గెలువు అని అంటారు. ఇళ్ళలకు కానీ పండుగ అయినట్ట స్త్రీలు మాత్రమే చెప్పేటువంటి సామెతలు. ఇళ్ళలకు కానీ పండుగ అయినట్ట, ఇంట గెలిచి రచ్చ గెలువు. నెక్స్ట్ సంగీతపు సామెతలు. సంగీతపు సామెతలు. పాడిందే పాడకురా పాసిబండ్ల దాసయ్య. ఎప్పుడు ఏందిరా పాడిందే పాడతావు, పాడిందే పాడకురా పాసబండ్ల దాసయ్య. మంత్రాలకు సంగీతానికి చింతకాయలు రాలవు. ఇట్లాంటివి ఏమని చెప్పుకోవచ్చు అంటే సంగీతపు సామెతలు అని చెప్పుకోవచ్చు. ఇవి సామెతలలో ఉన్నటువంటి రకాలు. ఇప్పుడు మనకు సామెతలకు సంబంధించి సామెతల నిర్వచనాలు తెలుసుకున్నాము, సామెతలను పర్యాయపదాలు తెలుసుకున్నాము, సామెతలకు వివిధ భాషలలో ఉన్నటువంటి పేర్లు తెలుసుకున్నాము, సామెతల యొక్క లక్షణాలు తెలుసుకున్నాము. అదేవిధంగా సామెతల రకాల గురించి కూడా తెలుసుకున్నాము. ఎట్లా పడుతుంది బిట్ ఎట్లా పడుతుంది అనే రకాలు ఇచ్చి ఏదైనా ఒక సామెత ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి సామెత, ఆ సామెతకు సంబంధించి అర్థాలు ఏంటివి మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఏపీ వాళ్ళైతే ఏపీ టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి సామెతలను మీరు చదువుకొని ఉండండి. దాదాపుగా మనము ప్రామాణికమైనటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి సామెతలను ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది సామెతలకు సంబంధించిన సమాచారము. నెక్స్ట్ వీడియోలో పొడుపు కథలకు సంబంధించిన సమాచారాన్ని చూస్తాం.